పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన మాజీ రాష్ట్ర మంత్రి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణ కార్యక్రమం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఫౌండేషన్ చైర్మన్ ఎర్ర అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు, మున్సిపల్ చైర్పర్సన్ బత్తెన నాగలక్ష్మి, జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ తో పాటుగా పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి విద్యార్థి అబ్దుల్ కలాం ను ఆదర్శంగా తీసుకుని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులలో స్ఫూర్తిని నింపేందుకు కళాశాల ఆవరణలో అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఏకేఎఫ్ టీం కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ డాకారపు కృష్ణ, కళాశాల ప్రిన్సిపల్ బోడపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రెండు సూట్ కేసులేనంట. జోహార్ అబ్దుల్ కలాం, జోహార్ అబ్దుల్ జోహార్ జోహార్. ఒక రాజకీయంగా పరంగా గాని కుల పరంగా గాని అదృష్టం కొద్ది మేము ఫేమస్ అవుతాం తప్ప వేదిక అలంకరించిన ఇప్పుడు వీరాంజనేయులు గారికి ఉన్న పెద్దలందరికీ నమస్కారం. వేదిక ముందు ఉన్న విద్యార్థులకి నా నమస్కారం. ఈ రోజున అబ్దుల్ కలాం గారి విగ్రహం ఆవర్తించాము. దానికి నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు కూడా నడవాలని కోరుకుంటున్నాను. విద్యార్థులు వచ్చే ముందు స్కూల్లో వెళ్ళే ముందు వచ్చే ముందు ఆయన దండం పెట్టుకుంటే ఆయన సేవలో ఎదగలుగుతామని కోరుకుంటున్నాను. మీరందరూ అనుకుంటారు మేము ఏదో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాం, మాకు చదువుంతగా అవ్వదేమో, మేము పైకి రాలేమేమో, ఒక సైంటిస్ట్ గానో ఒక డాక్టర్ గానో ఒక ఇంజనీర్గా అవ్వలేకపోతామేమో, మాకు కొంచెం చదువు అందుతుందేమో అని చాలా మందిలో అపోహ ఉంటుంది. ఈ అబ్దుల్ కలాం గారు ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కళాశాలలో చదివే ఈ రోజున మనం ఆయన ఎక్కడో ఒక రకంగా ముస్లిం అయినా మళ్ళీ ఇంకొక తమిళనాడు స్టేట్లో ఒక మారుమూల కుగ్రామంలో చిన్న పల్లెటూరులో పుట్టిన ఆయన ఈ రోజున చనిపోయిన తర్వాత ఆయన విగ్రహం పెట్టుకుని ఇంతమంది జంగాలో ఉన్న విఐపీలు అవచ్చు, మీరవచ్చు, మీడియా వాళ్ళు వచ్చి అందరూ వచ్చి ఆయనకి సలాం చేస్తున్నామంటే ఆయన ఎంతో గొప్ప పని. అంటే మాస్టర్ ఇప్పటివరకు చాలా చెప్పారు ఆయన గురించి. సో మనం ఎందుకు ఆ స్థాయికి వెళ్ళకూడదు? మీలో పట్టుదల ఉండాలి, అందుకే విగ్రహాలు పెడతారు. మీరు వచ్చినప్పుడు క్లాస్లోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఆయన అంతా చూడండి, ఆయన ఇంత సామాన్య కుటుంబంలో పుట్టాడా, ఆయన ఇంత గొప్పవాడియా, నేనెందుకు అవ్వకూడదు అని రోజు అనుకొని మీరు తలుచుకుంటారని ఈ మహానుభావుల విగ్రహాలు కళాశాలలోను సెంటర్లోను పెడతారు. నేను చెప్పేది ఇదే, మీరందరూ వెదగండి. అబ్దుల్ కలాం విగ్రహం పెట్టంటే ఆయనకి నివాళులు, నిజమైన నివాళులు ఎప్పుడంటే నిజంగా ఆయన స్ఫూర్తితో ఆయనలో చదివి ఆయనలో పైకి రావాలని అందరినీ